ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఏదులాపురం మున్సిపాలిటీలో దాదాపుగా ఇప్పటికీ ప్రచారం జోరందుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మరి తమ నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వెళుతూ తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకొని ప్రజల వద్దకు వెళ్ళి మరి తాను గత ప్రభుత్వం అభివృద్ధిని చూపిస్తూ మరి ప్రజలను ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి 28వ డివిజన్లో దాదాపుగా అభ్యర్థి తన ప్రచారాన్ని ముమ్మరం చేసిరని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రజల నుంచి మరి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ప్రజలకి వారు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజల నుంచి మరి వారికి ఎటువంటి గెలుపుకు బాటలు వేయబోతున్నారు, అటువంటి ప్రజల నుంచి హామీలు రాబోతున్నాయి అనేటువంటి విషయాల్ని మరి 28వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి మరి మహబూబ్ అలీ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అన్న చెప్పండి. ప్రచారం ఎట్లా సాగుతూ ఉంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి మేము ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోయినాం. ప్రజలతోనే మమేకమై తిరుగుతున్నాం. ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు చెప్తారు, అవి వింటున్నాం. బాగా రెస్పాన్స్ ఇస్తారు. మన ఆ హయాంలోనే మంచిగా నడిచింది, ఇప్పుడు పరిస్థితులు బాగలేవనే ఉద్దేశం మీద ప్రజలు ఉన్నారు. మేము ప్రజల్లోకి పోయినప్పుడు వాళ్ళు మీకే అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి గెలిపించుకుంటామని ప్రజలు అంటారు. అంటే మీకు ఇప్పుడు మీరు తిరుగుతున్న క్రమంలో ప్రజలకు మీరు ఏం చెప్తా ఉన్నారు? గతంలో జరిగినట్టు అభివృద్ధి అంటే నూతనంగా ఈ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గతంలో అభివృద్ధిని ప్రస్తుతం మీ అభివృద్ధిగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ధీటుగా మీరు ఎటువంటి ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నారు? ఇక్కడ గతంలో జరిగిన అభివృద్ధి ఉంది, కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. గతంలో మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు కూడా వేసుకోవడం జరిగింది. దీంతోపాటు పక్కనే ఈ మున్నేరుకి రిటర్నింగ్ వాల్ ఒకటి శాంక్షన్ అయింది. తీగల వంతెన అభివృద్ధిలో భాగంగా 180 కోట్లతో తీగల వంతెన మా ఉపేందర్ రెడ్డి గారు సాధించి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ దగ్గరలోనే మన పక్కనే కోటవేటి దూరంలో మన ఏదులాపురం మున్సిపాలిటీలోనే JN2 కాలేజ్ వచ్చింది. మన మార్కెట్ కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడ వచ్చింది. దాంతోపాటు నర్సింగ్ కాలేజ్ మన పిల్లల కోసం దగ్గరలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఏదులాపురం మున్సిపాలిటీలో. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ టైంలో జరిగినాయి తప్ప ఈ కాంగ్రెస్ హయాంలో ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో ఏమి జరగలేదు ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ మా వైపే చూస్తారు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఫేక్ హామీలు అయినాయి అన్నీ. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు, ఆ హామీ తొంగలో తొక్కిర్రు. ఈరోజు కూడా అమలు కాలేదు. అదేవిధంగా మహిళలకు 2000 వేస్తామన్నారు అకౌంట్లలో, అది కూడా హామీ అమలు కాలేదు. ఇట్లా చెప్పుకొని పోతుంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ 420 హామీలు ఉన్నాయి, అవన్నీ 420లే కానీ మిగిలిపోయినాయి. అంటే ప్రజలకు మీరు ఏం చెప్తుంటారు, ప్రజల నుంచి ఏం కోరుతారు మీరు? ప్రజలు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ముఖ్యంగా వాళ్ళకి సీసీ రోడ్లు కొన్ని ఇంకా రావాలనుకుంటారు. వాటితో పాటు ఈ మన డ్రైనేజ్ సిస్టమ్ అడుగుతారు. అవన్నీ కూడా మేము చేస్తామని వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదులాపురం మున్సిపాలిటీ ప్రాంతంలో ఒక పిల్లగాళ్ళు ఆడటానికి ఒక మైదానం క్రీడా ప్రాంగణం లేదన్నారు. దానికోసం మేము ఇక్కడ పక్కనే 6 ఎకరాలు ఉన్న FCI గోడాంని తీసేసి ఇక్కడ మేము క్రీడా ప్రాంతం పెడదామని, అదేవిధంగా రైతు బజార్ లేదన్నారు, దాంట్లోనే ఒక రైతు బజార్ ఒకటి ఏర్పాటు చేస్తామని నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. కందాల ఉపేందర్ రెడ్డి గారు మాకు అన్నీ ఇచ్చిర్రు కాబట్టి ఈ కూడా ఆయనే ఇస్తా అన్నారు. మా సార్తో మాట్లాడాం. అదేవిధంగా ఈ ఏదులాపురం మున్సిపాలిటీ సెంటర్ అయిన వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్లో బస్టాండ్ అనేది లేకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంది. ప్రజలు అది కూడా చెప్తారు. మేము పక్కా 2 సంవత్సరాల్లో గెలవబోతున్నాం. సెంటర్లో బస్టాండ్ పెడుతున్నాం, మేమే బస్టాండ్ పెడతాం. ఎందుకంటే మిగతా అన్నీ మేమే చేసినాం, అవి కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రోజు కూడా అభివృద్ధి చేయదు. ఈ ప్రాంతంలో 4-way లైన్లు వచ్చినాయన్నా, నేషనల్ హైవే చుట్టూ ఈ ఏదులాపురం మున్సిపాలిటీలో ఉన్నాయన్నా అవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. ఆ అభివృద్ధి తప్పించి వీళ్ళు అసలు ₹1 కూడా కేటాయించదు. దాంతోపాటు ఈ మున్సిపాలిటీ ప్రకటించి సంవత్సరం అయింది, సంవత్సరంలో ₹1 ఖర్చు పెట్టలే. మొన్న మన పక్కనే JN2 కాలేజ్ శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి ఈ మున్సిపాలిటీ ప్రాంతంలో ఎలక్షన్లు వస్తాయని ప్రచారానికి వచ్చారు. కానీ ₹1 అంటే ₹1 ఈ మున్సిపాలిటీకి నిధులు కేటాయించలేదు. అలా మీటింగ్లు పెట్టి ఉపన్యాసం ఇచ్చి పై మాటలు చెప్పుకొని పోయారు తప్పించి అభివృద్ధి కోసం ₹1 నిధులు కూడా ఈ ప్రాంతంలో కేటాయించలేదు. అన్న మీరు చెప్పండి, గత 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాము చేసిన అభివృద్ధి ఏదులాపురంలో తమను గెలిపిస్తాయని వారు చెప్తా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు, అభ్యర్థి కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి ఉంది అని చెప్పి బీఆర్ఎస్ అభ్యర్థులు చెప్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఈరోజు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా సానుభూతి ఉంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 50-60 సంవత్సరాలు పరిపాలించినటువంటి అభివృద్ధి కంటే 4 రెట్లు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది.
ఆ జరిగిన క్రమంలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ చుట్టూ కూడా అన్ని బైపాస్ రోడ్లు 4 లైన్ రోడ్లు మొత్తం సెంట్రల్ లైటింగ్ మొత్తం కూడా కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. దీనికి చుట్టూ జేఎన్2 కాలేజీ కానీ, నర్సింగ్ కాలేజీ కానీ, మద్దలపల్లి మార్కెట్ కానీ కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగకపోగా ఆనాడు అభివృద్ధి చేసినటువంటి నాయకుల మీద కక్షగట్టి మరి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ అనేక రకాలుగా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని వివిధ కారణాలతోటి విచారణలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ అవకాశాలు దొరకకపోయినా డైవర్ట్ రాజకీయాల కోసమే ఇట్లాంటివన్నీ సిట్ విచారణ అది ఆ ముసుగులో ఈ ముసుగులో అనేక రకాలుగా మరి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అభివృద్ధి చేయడం వదిలిపెట్టి మరి క్రిమినల్ చర్యలు మాత్రమే మరి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు తప్పుడు చర్యలు చేస్తారు తప్ప మరి అభివృద్ధి గురించి ఏం చేయట్లేదు. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు నెరవేర్చలేదు. ఉదాహరణకి వికలాంగులకు, వితంతువులకు మరి వీళ్ళందరికీ కూడా 4,000 పింఛన్ ఇస్తున్నారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. 2,000 ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినవే ఇస్తున్నారు తప్ప అదనంగా ఏమి ఇవ్వలేదు. అట్లనే మహిళలకి 2,500 పింఛన్ ఇస్తున్నారు, అవి ఇవ్వట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆటో వాళ్లకు ఇస్తున్నారు 1,200, మరి కార్మికులకు 1,000 రూపాయలు భృతి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మరి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు తప్ప నిజాయితీగా వాళ్ళు రాలేదు. ఆ వాగ్దానాలు నెరవేర్చట్లేదు. కాబట్టి జనంలో అది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు మరి ఆ రోజు మనని మోసం చేశారు, మోసపూరితంతో మనం మోసపోయాము, ఓట్లేసాము. ఆ రోజు వాళ్ళని అధికారంలో తెచ్చాము. వాళ్ళని అదే విధంగా అదే ఓట్లతోటి వాళ్ళని మనం ఓడియాలనే కక్ష సాధింపుతోటి ఈరోజు ప్రజలు ఉన్నారు. అదే కక్షతోటి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఈ ఏదులాపురం మున్సిపాలిటీ మరి బీఆర్ఎస్ పార్టీ కైవాసం చేసుకున్న తర్వాత ఈ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ద్వారానే అది అమలు జరుగుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారి అభివృద్ధి అనుకోవచ్చా? ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఆయన ద్వారానే జరిగింది. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలకు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది తప్ప వీళ్ళు అభివృద్ధి చేయరు. వీళ్ళ వల్ల కాదు. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయలేదు, చేయబోరు కాంగ్రెస్ వాళ్ళు. అన్న మీరు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి దీనికి సంబంధించి దాదాపుగా మరి మీ ప్రత్యర్థి అభ్యర్థితో పోటీ ఎట్లుండబోతా ఉంది అసలు 28వ డివిజన్లో? ప్రధాన 28వ డివిజన్ మాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ క్యాండిడేట్ దొరకల మా మైవెల్లి మీద. ఎందుకంటే 20 సంవత్సరాల్లో ఇక్కడ మమేకమై ప్రతి ఒక్కడికి, పేదోడికి, వాడియోడికి పని చేసుకుని, ఆడవాళ్ళకి మగవాళ్ళకి పని చేసుకుంటూ వచ్చినప్పుడు మా మైవెల్లి వాళ్ళ క్యాండిడేట్ దొరక్క బీజేపీ నుంచి తీసుకొచ్చి, నిన్నగా మన బీజేపీ నుంచి తీసుకొచ్చి కండ వేసి కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత హీనంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మా ఉపేంద్ర రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు అలాంటి ప్రతి ఒక్కడికి, పేదోళ్ళకి కానీ అనేక కులాల వారికి, అంటే మైనార్టీలకు కానివ్వండి, ఎస్సీలకి, ఎస్టీలకి, గుళ్ళకి, గోపురాలకి, చర్చిలకి, మసీదులకి చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ప్రీతమైన సేవ 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా మా ఉపేంద్ర రెడ్డి గారు అందుబాటులో ఉంటాడు. ఆ దృక్పథంతో మన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా అనేక గ్రామాలు, మేజర్ గ్రామాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మా మైబెల్లి గారు అఖండ మెజార్టీ మీద గెలవడం ఖాయం. అన్న మీరు చెప్పండి, ఈ మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికీ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఒకవైపున కందాల గారి మార్కును చూపిస్తూ, అంటే కందాల గారి అభివృద్ధి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీనికి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇంకా మోసం చేస్తూ ఉంది. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. 32 వార్డులలో చాలా చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలని కూడా దీంట్లో చేర్చారు. అంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందంటే, రైతు కూలీలకు సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. దానికి లిటికేషన్ ఏం పెట్టారంటే,
ఎవరైతే పనికాహార పథకంలో 100 రోజులు పనికి పోతారో వాళ్ళకి ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ చిన్న గ్రామాలన్నీ మున్సిపాలిటీలో ఉంటే వాళ్ళ పనికాహార పథకం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ పనికాహార పథకం ఉండదు. పనికాహార పథకం లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి 15,000 ఎగ్గొట్టచ్చు. అంటే అక్రమ పద్ధతిలో ప్రజలకు హామీలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవకాశం ప్రజలకు లేకుండా, అంటే ఇటు మున్సిపాలిటీలోకి వచ్చింది కాబట్టి పని ఉండదు, పని లేదు కాబట్టి 15,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈ విధంగా మోసం చేస్తుంది. ఉపేందర్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా హామీ ఇచ్చారు. మీరు ప్రజలు ఒకవేళ కోరుకుంటే మున్సిపాలిటీలో ఉండడానికి ఇష్టం లేనటువంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని తీసేసి మళ్ళీ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా 100% వాళ్ళకు పనికాహార పథకం కల్పించేటువంటి వెసులుబాటు కూడా ఇస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 100% ఈరోజు, గతంలో గ్రామీణ ప్రాంతాలే కాంగ్రెస్కు సపోర్ట్గా నిలబడ్డాయి. ఈరోజు మళ్ళీ అవే గ్రామీణ ప్రాంతాలు మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాయి. 100% ఏదులాపురం మనం కైవసం చేసుకోబోతున్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పడ్డ ఏదులాపురం మున్సిపాలిటీలో కనీసం ఒక మట్టి కూడా పోసినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ అభివృద్ధి శూన్యం. కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలోనే జరిగిన అభివృద్ధి తప్ప మరొక అభివృద్ధి లేదు. ఈ ప్రాంతంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే గారు కందాల ఉపేందర్ రెడ్డి గారి మార్కే కనపడుతుంది తప్ప ఇక్కడ నూతనంగా వచ్చిన ప్రభుత్వం యొక్క మార్కు ఎటువంటిది లేదు. కాబట్టి ప్రజలంతగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విసుగు చెంది ఉన్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, అదేవిధంగా 28వ డివిజన్లో కూడా మరి బీఆర్ఎస్ అభ్యర్థి విజయడంక మోగించడం ఖాయమని చెప్పి ఆ పార్టీ నేతలు, పార్టీ అభ్యర్థి కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, V5 న్యూస్, ఖమ్మం నుంచి.